అరరే ఎంత గొప్ప కళాకారుడు ఉండేనోళ్ళ కోట శ్రీనివాసరావు సార్ అంటే విలన్ లెక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ లెక్క కమీడియన్ లెక్క అన్ని తీర్ల ఏషాలు కట్టిండు సినిమాలల్లా ఏం తక్కువ 750 సినిమాలలో నటించిండట కమలం పార్టీలో కూడా ఏరి ఎమ్మెల్యే కూడా ఉండటో పారి పాపం వల్ల చక్కెర బీమార్ గిట్లా ఏం జబ్బొచ్చిందో కానీ ఈ నడుమ పానం అసలే మంచిగా లేకుండేనట ఇక నిన్న మబ్బులా జీవిడిచిండు సారు. సినిమా యాక్టర్లు అంటే చాలా మటుకు ఏదో ఒక్క టైపు పాత్రలే వేస్తుంటారు సినిమాలల్లో. కానీ ఆల్ ఇన్ వన్ లెక్క ఆల్రౌండర్ లెక్క అన్ని తీర్ల క్యారెక్టర్లు వేసే నటులు కొందరే ఉంటారు. అసొంటి నటులల్లో ఆనిముత్యం అసొంటి మేటి నటుడు అంటే సవ్వా లేకుండా ఇంకో పేరు లేకుండా కోట శ్రీనివాస్ సారేనని చెప్పాలి. పాపం పానం మంచిగా లేక నిన్న మబ్బుల 4 గొట్టంగా కాలం చేసిండు. 4 భాషలలో కలిపి మొత్తం 750 సినిమాలలో నటించినట కోటసారు. ముఖ్యంగా మన తెలుగు సినిమాలలో అయితే ఎప్పటికీ మర్చిపోలేని ఎరైటీ పాత్రలు షాన్నే చేసిండు. అసలు సినిమాల కోట శ్రీనివాస్ సార్ ఉండంటే సాల్ ఆ సినిమా సక్సెస్ అన్న లెవెల్కి ఎదిగిండు. కామెడీ క్యారెక్టర్ అయినా విలన్ క్యారెక్టర్ అయినా ఏ క్యారెక్టర్ అయినా సరే ఆయన స్టైలే అలాగుంటుండే. ఇక కోటసారు కాలం చేసిండట అని ఎరుకైతే సీఎంలు సీనియర్ లీడర్ల కాడికెళ్ళి సినిమాలు అంతా లైన్లు కట్టిరు ఆఖరి చూపు చూస్తందుకు. ఆయన తోటి కలిసి నటించిన వాళ్ళంతా ఆయనను తలుచుకుంటా మస్తు బాధపడ్డారు ఏడుచుకుంటా. వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామరం. దాదాపు 50 ఏళ్ల సాహచర్యం అది. అలాంటి కోట శ్రీనివాసరావు ఇవాళ వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం. కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు, అది సత్యం. ఇక కోట సార్ తోటి కలిసి 60 సినిమాలలో ఆడియన్స్ను నవ్వించిన బాబు మోహన్ సారు బ్రహ్మానందం సార్లకైతే దుఃఖం ఆగలే. నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను మొన్న సాయంత్రం చేస్తే పడుకున్నారు, అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు. సరేలే నేను రేపు వస్తున్నట్టు చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన. రమ్మన్నాడంట, కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి, వెళ్ళిపోయాడు. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. లాస్ట్ 40 years 4 decadesగా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. పొద్దుకి 4 గొట్టంగా ఆఖరి కార్యం పూర్తి చేసిరు కోటసారు బిడ్డలు మనవాడు కలిసి. కానీ గొప్పడుండే కోటసార్ అయితే